వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాట్లు ఉంటాయి. కొంతమంది ఆ అలవాట్ల కారణంగా గౌరవింపబడితే మరికొంతమంది మాత్రం సమాజంలో నవ్వుల పాలవుతారు. ఓ సామాన్యుడికి విచిత్రమైన అలవాట్లుంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు, కానీ అదే సెలబ్రిటీల విషయంలో అయితే అవి ఎంతటి భయంకరమైన పరిస్థితులను సృష్టిస్తాయో చెప్పడం కష్టం. వాటి వల్ల వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా తెచ్చుకున్న మంచి పేరు పోవటమే కాదు, నలుగురిలో నవ్వుల పాలవుతారు. భారతదేశంలో క్రికెట్ దేవుడిగా అందరూ కొలిచే వ్యక్తికి ఉన్న ఓ విచిత్రమైన అలవాటు ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్లో ఒకడైన మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించే ఈ వీడియో. సచిన్కి ఓ విచిత్రమైన అలవాటు ఇప్పుడు బయటపడడంతో క్రికెట్ ప్రపంచమే కాదు, యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి క్రికెట్ దేవుడు సచిన్కున్న విచిత్రమైన అలవాటు ఏంటో తెలియాలంటే మాత్రం ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూడాల్సిందే. సచిన్కున్న ఈ వింత అలవాటు గురించి చెప్పింది మరెవరో కాదు, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ. సచిన్ టెండూల్కర్ ఉన్న అలవాటు గురించి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ మధ్య సంచలన విషయాన్ని బయటపెట్టాడు. సచిన్కు అర్ధరాత్రి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని అందరికీ షాక్ ఇచ్చాడు గంగూలీ. ఒకసారి ఇంగ్లాండ్ టూర్ వెళ్ళినప్పుడు సచిన్ తన రూమ్మేట్గా ఉండేవాడని, ఆ సమయంలో సచిన్ అలవాటును గమనించానని తెలిపాడు గంగూలీ. బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో గంగూలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. అప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాం. సచిన్కు నాకు ఒకటే గది కేటాయించారు. ఓ రోజు నిద్రపోతున్నాను. ఆ సమయంలో అలికిడైతే లేచి చూసా. అంతే, సచిన్ లేచి నడుస్తున్నాడు. బహుశా బాత్రూంకు వెళ్ళాడేమో అని భావించి అటు తిరిగి నిద్రపోయా. కానీ మూడో రోజు కూడా సచిన్ నిద్రలో లేచి నడిచాడు. నాకు భయం వేసింది. అసలు రాత్రిళ్ళు అతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనిపించింది. ఒకరోజు మెలకువతో ఉండి గమనించా. రాత్రి 1:30 గంటల సమయంలో సచిన్ నిద్రలోంచి లేచాడు. రూమ్ అంతా కలియ తిరిగాడు. కుర్చీలో కూర్చున్నాడు. తర్వాత నా పక్కనొచ్చి నిద్రపోయాడని బాంబు పేల్చాడు గంగూలీ. ఇక లాభం లేదని భావించి ఈ విషయాన్ని నేరుగా సచిన్నే అడిగి తెలుసుకోవాలనుకున్నానని తెలిపాడు గంగూలీ. తర్వాత సచిన్ దగ్గరికి వెళ్ళి రాత్రిళ్ళు నన్ను భయపెట్టాలని చూస్తున్నావా ఏంటి అని అడిగానని పేర్కొన్నాడు. దానికి సచిన్ నుంచి వచ్చిన సమాధానం విని అవాక్కైనట్లు చెప్పాడు గంగూలీ. సచిన్ తనకు నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పడంతో తాను కూడా ఆశ్చర్యపోయాడని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. సో చూశారు కదా ఫ్రెండ్స్, సచిన్కి ఈ విచిత్రమైన అలవాటు ఉందని దేశంలో ఎవరికీ తెలియదు. ఈ విచిత్రమైన అలవాటుతో ఇన్ని సంవత్సరాల తర్వాత సచిన్ అనవసరంగా వార్తల్లోకి ఎక్కడం విశేషం. మరి సచిన్కి ఉన్న ఈ విచిత్రమైన అలవాటు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.